హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యామినీస్ లిటిల్ వరల్డ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూసేద్దాం రండి. పూరి అండ్ విత్ ఆలూ కర్రీ అండి. ఎలా సింపుల్గా చేసేయాలో రెసిపీ చూసేద్దాం రండి. ఒక కుక్కర్ తీసుకునేసి కొంచెం ఆయిల్ వేసేసి పోపు దినుసులన్నీ యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు అండ్ మినపప్పు 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకునేసి లైట్ గోల్డెన్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకునేసి తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ అండ్ 4 ఆర్ 5 పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఫ్రై అయ్యాక పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకునేసి, ఇవి ఆనియన్స్ పచ్చిమిర్చి మనకి ఎక్కువ కుక్ అవనవసరం అవసరం లేదండి. జస్ట్ ఒక 30% జస్ట్ ఫ్రై అయిపోతే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఆలు కట్ చేసుకునేసి వేసుకోవాలి. ఈ విధంగా ఆలు అయితే నేను ఉడకబెట్టలేదండి, పచ్చివి పీల్ తీసేసి ఈ విధంగా కట్ చేసుకునేసి 5 ఆలు అయితే తీసుకున్నాను, వేసేసుకున్నాను. 5 ఆలులోకి 4 ఆర్ 5 పచ్చిమిర్చి అయితే సరిపోతాయి. ఎక్కువ స్పైసీ తినేవాళ్ళు ఇంకొన్ని 2 యాడ్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక చిటికెడు అంటే చిటికెడు సాల్ట్ యాడ్ చేసేసి జస్ట్ అన్నీ ఒకసారి కలుపుకునేసి వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకునేసి మనం విజిల్కి పెట్టుకోవాలి. ఈ విధంగా కుక్కర్లో చేసుకుంటే పూరీ కర్రీ అనేది చాలా తొందరగా అయిపోతుంది అండి. ఒక 5 to 10 మినిట్స్లో కల్లా నీకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. హైలో పెట్టేసుకుంటే చాలు. అంతలోపు 2 విజిల్స్ వచ్చేలోపు మనము ఇక్కడ దాంట్లోకి శనగపిండి ఈ విధంగా 2 టేబుల్ స్పూన్ తీసుకునేసి దాన్ని కొంచెం లైట్ పల్చగా వాటర్ వేసుకునేసి ఈ విధంగా కలుపుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకునేసి చూడండి, కుక్కర్ అయితే రెడీ అయిపోయింది. కర్రీ 2 విజిల్స్ తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చింది కర్రీ అయితే. ఇప్పుడు మనం ఇందాక కలుపుకున్నటువంటి శనగపిండి గ్రేవీ ఉంది కదా, అదే విధంగా కలుపుకునేసేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఆర్ 3 మినిట్స్ అయితే కర్రీ ఉడికితే సరిపోతుందండి. ఎక్కువ టైం అయితే అవసరం లేదు. శనగపిండి వేశాక నాకు వాటర్ కూడా ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఈ విధంగా పక్కనే ఇంకా కర్రీ అయితే రెడీ అయిపోయింది. పూరీకి ఆ విధంగా రుద్దు పెట్టేసుకునేసి ఆయిల్ డీప్ ఫ్రైకి పెట్టేసుకునేసి ఈ విధంగా పూరీ చేసేస్తున్నాను. ఈసారి పూరీలు అయితే చాలా బాగా పొంగాయండి. ఎవ్రీ టైం ఆల్మోస్ట్ బాగానే వస్తాయి. మనము పిండి కలుపుకునే దాంట్లోనే ఉంటుందండి పూరీ ఆ చపాతీ బాగా వచ్చేదానికి టేస్ట్. మనం కలిపే దాంట్లో కొన్ని టిప్స్ అనేది మనం పాటిస్తే పూరీలోకి అండ్ చపాతీలోకి ఈ విధంగా బాగా పొంగుతాయి. రెడీ అయిపోయాయండి పూరీలు అయితే బాగా పొంగాయి. ఇంక సర్వ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ. ఈ విధంగా పూరీ పెట్టేసుకునేసి దాంట్లో కర్రీ పెట్టేసుకొని తింటుంటే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే. మా ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు. ఆల్మోస్ట్ ఫిష్కి అయితే చాలా ఇష్టం పూరి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.